అన్న 200 కొట్టనా. లోపల కట్ అవ్వాలి. ఇంకో బ్రిడ్జ్ వస్తుంది, సో అక్కడికి వెళ్ళాలి. అండ్ ఇటు సైడ్ మొత్తం వాటరే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి మా ఐటీసీ సారపాక దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఇప్పుడు మనమైతే జింకలగూడెంకి అయితే వెళ్తున్నాం. మణుగూరు ఎక్స్ రోడ్ దగ్గరికి అయితే మనమైతే వచ్చాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. యాక్చువల్లీ వెళ్ళేది ఎక్కడికంటే జింకలగూడెం నుంచి లోపలికి సీతారామ ప్రాజెక్ట్ది ఒక కెనాల్ ఉంటుంది. సో ఆ కెనాల్ దగ్గరికి మనమైతే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ బంజర్ వెళ్ళాలా. అండ్ బంజర్ నుంచి పక్కన ఉన్న జింకలగూడెం నుంచి అక్కడ పక్క నుంచి కెనాల్ ఉంటుంది. సో ఆ కెనాల్ నుంచి డైరెక్ట్గా మనమైతే వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం. సో డైరెక్ట్గా అయితే ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే మనం అయితే వెళ్తాం. గైస్, ఫ్యూల్ కొట్టించుకుందాం జియోలో. అన్న 200 కొట్టనా. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం బంజర్లోకి అయితే ఇప్పుడే ఎంట్రీ కొట్టాం. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్కి అయితే మనమైతే కట్ అవ్వాలి. సో కెనాల్ వస్తుంది. ఆ కెనాల్ పక్కన నుంచి లెఫ్ట్కి మట్టి రోడ్డే ఉంటుంది, మొత్తం ఆఫ్ రోడ్. సో ఆ రోడ్లో కొంచెం ముందుకెళ్ళాలి. అంటే కొంచెం కాదు, ఫస్ట్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, అది కాదు సెకండ్ బ్రిడ్జ్. సో అక్కడ దాకా అయితే మనమైతే వెళ్ళాలి. తప్ప మనమైతే లోపల కట్ అవ్వాలి. సో ఇదే కెనాల్. సో ఇక్కడ నుంచి లోపల కట్ అవ్వాలి. అండ్ ఫ్రెండ్స్, మనమైతే ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ బ్రిడ్జ్ ఇటు సైడ్ వెళ్తా ఉంటే ఇదే ఫస్ట్ వస్తుంది. ఇది సీతారామ ప్రాజెక్ట్ సంబంధించింది. సో ఇంకా మనం ఇలాగే ముందుకెళ్ళాలి. ఇంకో బ్రిడ్జ్ వస్తుంది, ఈ బ్రిడ్జ్ కాదు, నేను చెప్పిన లొకేషన్ ఇంకో బ్రిడ్జ్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళాలి. అండ్ ఇటు సైడ్ మొత్తం వాటరే ఉంటాయి, వాటర్ వెళ్తూ ఉంటాయి ఇటు సైడ్. ఒకసారి చూపిస్తా చూడండి మీరు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అప్పుడు మాత్రం ఈ బ్రిడ్జ్ అయితే సూపర్గా ఉంటుంది గైస్. ఇవ్వండి మొత్తం వాటర్ వెళ్తూ ఉంటుంది ఇందులో. సో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది, అది మనం వెళ్ళేది, ఈ బ్రిడ్జ్ కాదు. అండ్ గైస్, మనమైతే ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇదిగోండి ఇటు సైడ్ మొత్తం వాటర్ ఉంటుంది. ఒకసారి వెళ్దాం, చూపిస్తాం మీకు. అండ్ గైస్, సో ఇక్కడ చూడండి. సో ఇది మొత్తం వచ్చేసి వాటర్. అండ్ యాక్చువల్లీ నేను అటు నుంచి వచ్చా, సో అటు నుంచి ఇటు వచ్చేసా. సో ఇది వచ్చేసి సీతారామ ప్రాజెక్ట్ కెనాల్. ఇది పైన నుంచి కూడా వాటర్ వెళ్తాయి, ఇటు కింద నుంచి కూడా వాటర్ వెళ్తాయి. ఇది పైన కెనాల్ వాటర్ వెళ్తాయి, సో కింద నుంచి ఏమో మామూలు వాటర్ వెళ్తాయి. కిందకి కూడా వెళ్దాం. ఒకసారి బ్రిడ్జ్ మీద నుంచి మొత్తం మీకైతే వ్యూ అయితే చూపిస్తాను. నేను పై వ్యూ మొత్తం అనేది చూపిస్తా. ఎవరో బాబాయ్ నన్నే తిరిగి చూస్తాను, సో అందుకే నేను చూస్తాను ఆయన్నే. గైస్, నాకైతే వర్షం పడిద్ది అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మబ్బు వచ్చేసింది చూడండి. సో మొత్తం మబ్బు పట్టింది. సో మరి ఇక మ్యాక్సిమం వర్షం అయితే పక్కా వస్తుంది అనిపిస్తుంది నాకైతే.
కొంచెం ముందుకు వచ్చినా సో ఇక్కడ నుంచి కూడా ఒక వ్యూ అయితే మీకోసం చూపిస్తాను చూడండి. సో చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అండ్ పిక్నిక్ అయితే మంచిగా రావచ్చు ఫ్యామిలీస్తో, బాగుంటది ఇక్కడ. సో వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్దాం. సో అటు సైడ్ వెళ్ళిన తర్వాత కిందకి అయితే వెళ్దాం. సో ఈ రోజు తడుచుకుంటానా నేనైతే వ్లాగ్ అయితే పక్కా తీయాల్సిందే. అండ్ వర్షం వచ్చేసి ఫుల్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది గైస్. ఇవ్వండి ఓకే, ఇవాళన్నా వదిలేయచ్చు కదా, ఇవాళ ఒక్కరోజు వ్లాగ్ తీసుకొని వచ్చు కదా. అబ్బా గైస్ ఇక్కడ చూడండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది. సో మొత్తం నడిచిపోతాను. ఇక్కడ స్పెట్స్ మీద చూడండి వాటర్ ఎట్లా వస్తుందో. సో మొత్తం వాటర్ పడుతుంది. సో ఒకసారి నేనైతే కెమెరా బంద్ చేస్తాను, ఎందుకంటే తడిచిందంటే కథం ఇక కల్లాసే. సో అటు సైడ్ అయితే వెళ్దాం మనం. ఫస్ట్ కిందకి వెళ్దాం, బ్రిడ్జ్ కిందకి వెళ్ళి తడవకుండా మనం అయితే ఉండాలా. ఫ్రెండ్స్ మీరు నా వెనకాల బ్రిడ్జ్ అయితే చూడొచ్చు. సో ఇందాక మనం అయితే పైన ఉన్నాం, ఇప్పుడు నేను కిందికి వచ్చిన. సో అక్కడ నుంచి ఇటు వచ్చేసిన. సో ఒకసారి మొత్తం ఇక్కడ వ్యూ మొత్తం చూపిస్తాం నేను. అండ్ ఇక్కడ చూసుకొని అప్పుడు మనం మళ్ళీ పైకి వెళ్ళి అండ్ అటు సైడ్ కూడా వెళ్దాం. అటు సైడ్ కూడా ఇంకా చాలా బాగుంటది. వాటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ వెనకాల చూడండి అసలు మొత్తం రాళ్ళు ఉన్నాయి, వాటర్ ఇట్లా ఫ్లోటింగ్ అవుతా ఉంటే మస్తు అనిపిస్తుంది నాకైతే, భలే హ్యాపీగా ఉంది. సో అక్కడ నుంచి కొంచెం ఇక్కడ దాకా వచ్చిన. సో కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. అక్కడ వరకు వెళ్ళైతే మనం అయితే ఆగుదాం. కింద కంప్లీట్ చేసినాం. ఇప్పుడు పైకి అయితే ఎక్కి మనం పైకి వెళ్ళాలి. సో దిగేటప్పుడు అయితే నాకైతే ఏమనిపించలే, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ఎందుకంటే జస్ట్ కొంచెం స్లిప్ అయినా కానీ ఏముండదు, ఇక డైరెక్ట్గా కిందనే మనం పోయేది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో చూడండి రాళ్ళు అయితే ఎట్లా వేసారో మొత్తం, అంటే ఇటు సైడ్ కట్ట అది కొట్టుకోపోకుండా వాగు వచ్చినప్పుడు అది పెట్టారు. పైకి అయితే ఇగో నీళ్ళు ఎక్కుతా ఉండాలి పైకి. సో కొంచెం జాగ్రత్తగానే ఎక్కాలి ఇక్కడ. అండ్ వర్షాకాలం అయితే కొంచెం డేంజరే. గైస్ మనమైతే వీడియో అయితే ఇక్కడైతే మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో మొత్తం అయితే షూట్ చేసాం. సో కిందకి వెళ్ళాము అండ్ మళ్ళీ పైన అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ చేసాం. సో మధ్యలో కొంచెం వర్షం పడి కొంచెం చికాకు చేసింది. అండ్ ఫైనల్లీ గైస్ మనమైతే వీడియో అయితే కంప్లీట్ అయితే చేసేసాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో అయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ వీడియో యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.